ఏదో రాత్రి అయింది కదా, అందరూ పడుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని చక్కగా రీల్ చేసుకుంటుంటే ఇట్టాగయిందేందో. రీల్స్ వేసుకునేటోళ్ళకు ఇబ్బంది ఉండదు సరే, మరి పడుకునేటోళ్ళని ఇద్దరికి ఇబ్బంది అవదా? అందులోనూ ఆ పిల్ల ఎక్కడి నుంచి రీల్స్ వేసిందో చూసావా? రైలు కూసంతా ఎక్కువ కుదిపేస్తే రీల్స్ సరదా తీరిపోయేది. అయినా అమ్మాలంతే. అట్టా కాదమ్మా, రీల్ చేసుకుంటే చంపలు వాయించేస్తారా? సింపుల్ కాదబ్బాయి, తాట తీసేయాలి, లేకపోతే జనం ప్లేస్లో ఎందుకా పనులు? ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్కరూ బిజీయే. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు రీల్స్ చేయడమో లేకపోతే రీల్స్ చూడడమో ఇదే పనైపోతుంది. ఎప్పుడూ బిజీయే కానీ పని మాత్రం ఉండదు. అలా తయారైంది పరిస్థితి. రీల్స్ పిచ్చిలో పడి కొందరు రిస్కులు చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కూడా కొంచెం రిస్కుతో కూడుకున్నదే. ఎందుకంటే ఓ అమ్మాయి రైల్లో ప్రయాణిస్తూ బోగీ డోర్ దగ్గర నిలబడి డాన్స్ వేస్తుంది. కొంచెం అదుపు తప్పినా ఆమె బయట పడిపోయే ప్రమాదం ఉందన్నమాట. అందుకే ఆ అమ్మాయి చెంప చెళ్ళుమంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది. ఒక అమ్మాయి కదులుతున్న రైలు బోగి డోర్ వద్ద నిలబడి రీల్ చేస్తుంది. పైగా రాత్రి కావడంతో రైలు బయట అంతా చీకటిగా ఉంది. ఆ అమ్మాయి నల్లటి క్రాప్ టాప్, చిరుతపులి చారలతో ఉన్న టైట్ లెగ్గిన్స్ ధరించి గ్లాసెస్ పెట్టుకుని స్టైల్గానే ఉంది. ఆమె జుట్టు విరబూసుకుని డాన్స్ వేస్తోంది. సూపర్ స్టార్ సింగర్ డివైన్ పాటకు డాన్స్ వేస్తూ ఉండగా సడన్గా ఆమె తల్లి వచ్చింది. ముందు తన కూతురిని డోర్ దగ్గర నుంచి లోపలికి లాగింది. ఆ తర్వాత 3-4 సార్లు ఆమె చెంపలు చెళ్ళుమన్నాయి. రీల్ చేస్తున్న అమ్మాయి మీద పెద్దావిడ ఫుల్ ఫైరింగ్ అయిపోయారు. ఆమె కోపంగా ఉన్నట్టు చూస్తుంటేనే తెలిసిపోతోంది. రాత్రిపూట నన్ను నిద్రపోనివ్వవా, అందరినీ లేపి రీల్ చేస్తావా అని ఆ పెద్దావిడ అంటున్నట్టుగా అనిపిస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగానే చూసేస్తున్నారు. ఇంటర్నెట్ యూజర్లు ఫన్నీ కామెంట్స్తో నింపేస్తున్నారు. ఆ అమ్మాయి తల్లి సరైన పనే చేసిందంటూ చాలామంది అంటున్నారు. ఫైనల్గా విషయం ఏంటంటే రీల్స్ చేసుకోవచ్చు గాని దానికో టైము, ప్లేసు అన్నీ ఉంటాయి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు రీల్స్ అంటూ రెడీ అయిపోతే ఇలాగే దెబ్బలు తినాల్సి వస్తుంది.